అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉదరసరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎలక్షన్ కోడ్ అంటే ఏంటి, ఎలక్షన్ కోడ్ సమయంలో పాటించవలసిన నియమాలు, చేయకూడని పనులు, చేయవలసిన పనులు నేను ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఎన్నికల కోడ్ని దేశంలో మొదటిసారిగా 1960లో కేరళ శాసనసభ ఎన్నికల్లో మొదలుపెట్టి ఆ తర్వాత 1962 నుంచి లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. 1979 అక్టోబర్లో అధికార పార్టీలకు కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకువస్తూ భారత ఎన్నికల సంఘం మార్పులు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు వర్తించేలా ఎలక్షన్ కమిషన్ సాధారణ నియమావళిలో భాగంగా కొన్ని సూచనలు చేస్తుంది. అవేంటో చూద్దాం. కులాలు, మతాల మధ్య, వేరువేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య అప్పటికే ఉన్న విభేదాలను పెంచేలా రెచ్చగొట్టడం కానీ, కొత్త విభేదాలు సృష్టించడం కానీ చేయరాదు. ఇది అభ్యర్థులు, పార్టీలకు అందరికీ వర్తిస్తుంది. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వారి విధానాలు, కార్యక్రమాలు, గత పనితీరు వంటి అంశాలు మాత్రమే పరిమితం కావాలి. నాయకులు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తల వ్యక్తిగత జీవితాలు, ప్రజల్లో సంబంధం లేని వ్యవహారాల జోలికి పోరాదు. ఓట్ల కోసం కులాభిమానం, మత విశ్వాసాలను వాడుకోవడం, ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చిలు, ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఓటర్లకు డబ్బులు ఇవ్వటం, ఓటర్లను బెదిరించడం, ఒకరి ఓటు మరొకరు వేయటం, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారాలు చేయడం నిషేధం. పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటలలోపు బహిరంగ సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తరలించడం, వారిని తీసుకువెళ్లి తిరిగి తేవడం నిబంధనలకు విరుద్ధం. రాజకీయ పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ తమ ప్రచారంలో భాగంగా ఇతరుల స్థలము, గోడలు, ఇల్లు, ఇతర వేదికలను వారి అనుమతి లేకుండా ప్రచారానికి వాడుకోవడం నిషిద్ధం. ఇతర పార్టీల అభ్యర్థుల సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను అడ్డుకోవడం నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి పని చేస్తే ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి మద్దతుదారులపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని తొలగించడానికి వీల్లేదు. ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తే దానికి సంబంధించిన సమాచారం కూడా ముందుగానే పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ర్యాలీ ఎక్కడ మొదలవుతుంది, ఏ మార్గంలో వెళుతుంది, ఎన్నింటికి మొదలవుతుంది, ఎన్నింటికి ఎక్కడ ముగుస్తుందన్న విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ర్యాలీ నిర్వహించే సమయంలో మార్గం మార్చడం వంటివి చేయరాదు. ర్యాలీ సాగే మార్గంలో అప్పటికే ఏవైనా నిషేధాజ్ఞలు ఉంటే నిర్వాహకులు దాన్ని పాటించవలసి ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో వేరువేరు పార్టీలు కానీ, వేరువేరు అభ్యర్థులు కానీ ర్యాలీలు నిర్వహించాలనుకుంటే రెండూ కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు తగిన సర్దుబాటు కోసం అవసరమైతే స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలి. ర్యాలీలు, సభలు, సమావేశాల వల్ల ట్రాఫిక్లకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అందుకు అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలి. ఇతర పార్టీల నాయకులు, అభ్యర్థులను పోలిన దిష్టిబొమ్మలను కానీ తీసుకువెళ్లడం, వాటిని ధ్వంసం చేయడం, అలాంటివి తగలబెట్టడం నిషేధం. పోలింగ్ రోజున ఏం జరుగుతుంది? పోలింగ్ రోజున అన్ని పార్టీలు, అందరు అభ్యర్థులు పాటించవలసిన నిబంధనలను ఎలక్షన్ కమిషన్ సూచిస్తుంది. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా అధికారులకు, అభ్యర్థులకు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరించాలి. ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలి. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు స్లిప్పులు ఇస్తే ఓటర్ ఐడి, పోలింగ్ కేంద్రం వంటి వివరాలను తెల్ల కాగితంపై మాత్రమే రాసివ్వాలి. దానిపై పార్టీ గుర్తు కానీ, రంగులు కానీ, అభ్యర్థి పేరు కానీ, పార్టీ పేరు కానీ ఉండరాదు. పోలింగ్ సమయంలో కానీ, అంతకు ముందు 48 గంటల నుంచి కానీ మద్యం పంపిణీ చేయడం పూర్తిగా నిషేధం. పార్టీల, అభ్యర్థుల అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ఒకరితో ఒకరు కొట్లాడుకునే ప్రమాదం లేకుండా పోలింగ్ కేంద్రాల సమీపంలోని తమ శిబిరాల వద్ద జనం గుమికూడకుండా పార్టీలు జాగ్రత్త పడాలి. పోలింగ్ బూత్ వద్ద ఎలా ఉండాలో చూద్దాం. ఓటర్ల మినహా అక్కడ ఉండే మిగతా అందరికీ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన పాసులు ఉండాలి. ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్లను నియమిస్తుంది. అభ్యర్థులు కానీ, వారి ఏజెంట్లు కానీ నిర్దిష్టంగా ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే ఈ అబ్జర్వర్లకు తెలియజేయాలి. అధికార పార్టీకి చెందిన మంత్రులు తమ అధికార కార్యక్రమాలను ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల పనులకు వాడుకోరాదు. అంతేకాదు, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, సిబ్బందిని కానీ ఎన్నికలకు ప్రచారాలకు కానీ వినియోగించుకోరాదు. ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ వాహనాలను వాడుకోరాదు. అధికారిక పనుల కోసం వినియోగించే ప్రభుత్వ ఖర్చులతో విమాన ప్రయాణాల సదుపాయాన్ని ఎన్నికల కోసం వాడుకోరాదు. తమ ప్రభుత్వంలో ఏం చేశామో చెప్పడానికి, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడానికి, పత్రికలు, ఇతర ప్రచార మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడానికి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రకటనలు ఇవ్వరాదు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నా కొన్నింటికి మాత్రం అనుమతులు ఉంటాయి. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ప్రారంభమైన పథకాలు, కార్యక్రమాలు కొనసాగించవచ్చు. వరదలు, కరువులు, మహమ్మారులు, ఇతర ప్రకృతి విపత్తులు వస్తే ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలు చేపట్టవచ్చు.
క్రిటికల్ ఇల్నెస్తో బాధపడే వారికి వైద్య సదుపాయం కానీ వైద్యం కోసం నగదు సాయం కానీ తగిన అనుమతులు తీసుకుని చేయవచ్చు. ఎన్నికల సభలు పెట్టడానికి మైదానాల వంటి బహిరంగ స్థలాలను అన్ని పార్టీలకు ఇతర అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉండేలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇతర పార్టీల విధానాలు పథకాలు వారు చేసే కార్యక్రమాలను విమర్శించవచ్చు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సామాన్యుల నుంచి సీఎం వరకు అందరికీ రూల్స్ వర్తిస్తాయి. ముఖ్యంగా ఏ ఒక్కరూ కూడా 50,000 రూపాయలు మించి డబ్బును క్యారీ చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఆ నగదుకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇక మద్యం కూడా ఎక్కువగా క్యారీ చేయడానికి వీల్లేదు. ఇవి సామాన్యులకు వర్తించే నిబంధనలు కాగా అటు ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు కూడా నిబంధనలు వర్తించనున్నాయి. ఎన్నికలు కూడా అమలవుతున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి పనుల ప్రారంభాలు కానీ శంకుస్థాపనలు కానీ చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలను కూడా ప్రకటించడానికి వీల్లేదు. సర్కారు తరపున ఏ పని చేయాలన్నా ఎన్నికల కోడ్ రూల్స్కు లోబడే చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇప్పటికే బస్టాండ్లు రైల్వే స్టేషన్లతో పాటు ఎయిర్పోర్టుల్లో ఏర్పాటు చేసిన ప్రకటనలను కూడా తొలగించాల్సిందే. కొత్తవి ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ప్రచార సమయాల్లో పాటించవలసిన రూల్స్ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అభ్యర్థులు ప్రచారం చేయవలసి ఉంటుంది. కొత్తగా ఓటుకి అప్లై చేసుకున్న ఓటుని మనం మొబైల్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోవాలన్నా, మన పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది, మన యొక్క బిఎల్ఓ ఎవరు, మన ఓటు ఉందా లేదా అనే విషయాలన్నింటికి సంబంధించిన వీడియోస్ నేను చేశాను. వాటికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి చూసి మీరు తెలుసుకోవచ్చు. అలాగే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు మరియు జాబ్ నోటిఫికేషన్ అందరికంటే ముందు మీరు పొందాలంటే నా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదండి ఎలక్షన్ కోడ్ గురించి కొంతవరకు సమాచారం అయితే చెప్పగలిగాను. ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.